అండి వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ఒక కర్రీ చేస్తున్నాను అనమాట. అంటే కోడిగుడ్డు ఉప్పు చేప కర్రీ చేస్తున్నాను. దానికన్నా ముందు ఏంటంటే నేను నిన్న బజార్కి వెళ్ళి ఇదేనండి నేను కొన్న బాండ్లీలు. ఇవైతే చాలామంది మూకుడి అంటారు, కానీ నేనైతే బాండ్లీ అంటాను అనమాట. ఇవి స్టీల్వి, స్టెయిన్లెస్ స్టీల్ అంటారు కదా, అవి అనమాట. 2 తీసుకున్నాను. నేను ఎప్పుడు ఏ వస్తువు కొన్నా ప్లేట్ మీద బొడుపు కంపల్సరీ వేయించుకుంటాను, కానీ ఇవి అలా కాదనమాట. సెట్ వచ్చేసినాయి హ్యాంగర్స్తో సహా. ప్లేటు ఈ బాండ్లీ చాలా బాగుందండి. దీనిలో వచ్చి దగ్గర కేజీ దాకా కర్రీ వండుకోవచ్చు. ఇంకోటి ఉంది కదా, దాంట్లో కేజీన్నర దాకా వండుకోవచ్చు అనమాట. ఇప్పుడు తెల్లవి వాడకూడదు అంటున్నారని చెప్పి స్టీల్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నాకు బాండ్లీ లేకపోతే పని అవ్వదు. నాకు గిన్నెల్లో దాకల్లో కూర ఉండడం అంటే నాకు అలవాటు ఉండదు, అలాగే నాకు ఇష్టం ఉండదు కూడా. అందుకే నేను ఎక్కువ కర్రీస్ అనేవి ఇలా బాండ్లీలోనే వండుతాను అనమాట. ఈ బాండ్లీలు మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు వచ్చి కోడిగుడ్డు ఉప్పు చేప ములక్కాయ అయితే వండుతున్నానండి. కర్రీ అంటే చాలామందికి ఇష్టం కదా, మీకు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అలాగే నేను వెళ్ళిన షాప్ ఏదైతే ఉందండి, స్టీల్ సామాన్ షాపు, మా ఊర్లో అతిపెద్ద షాప్ అనమాట అది. చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళ టైంలో ఆ టైంలో సామాన్ కొనుక్కోవడానికి అక్కడికే వస్తారు. మనం పొద్దున్నే సాయంత్రం వరకు ఏ టైంలో వెళ్ళినా కనీసం ఒక 30 మంది 40 మంది ఉంటారండి కొనుక్కునేవాళ్ళు. అంత ఫేమస్ అనమాట ఆ షాపు. షాప్ పేరు అయితే నాకు ఐడియా లేదు. ఆ షాపు పెద్ద ఆయనకి కోపం ఎక్కువ అనమాట. ఏదన్నా అడిగినా కూడా సమాధానం చెప్పకుండా చేతిలో ఉన్న వస్తువు లాగేసుకుని చేసేస్తూ ఉంటారు. అందుకని ఆ షాప్ పేరు మెంటల్ షాప్ అని పెట్టేశారనమాట అందరూ కలిసి. ఇంకా అదే పేరు కంటిన్యూ అవుతుంది. మీకు ఈ కర్రీ ఎలా అనిపించింది?